This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివశక్తి విష్ణు శౌర్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు బోనాల విశిష్టత ఏంటి, ప్రత్యేకించి ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. శౌర్య గారు, ముందుగా నేను ఒకటి అడగాలనుకున్నా. చెప్పండి. చూడ్డానికి చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తున్నారు. శివశక్తులు ఇట్లా జోగినీలు వీళ్ళు అనగానే మనకు చూడ్డానికి కొంచెం 30+ 40+ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇంత చిన్న ఏజ్లో, అసలు మీ వయసు ఎంత? ఇంత చిన్న ఏజ్లో మీరెందుకు శివశక్తిగా మారాల్సి వచ్చింది? వయస్సు విషయానికి వస్తే చిన్న వయసే. చిన్నప్పుడే ఎవరికైనా అమ్మవారి కన్ను పెట్టిండు అనేది చిన్న ఏజ్లోనే జరుగుతుంది. 7 years 9 years 11 yearsలోనే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు మొత్తం ఈ ఫీల్డ్లోకి రావడం, లేకపోతే అందరు చూడడం, ఇవన్నీ అందరికీ చూడడం అనేది 30 years అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పాత రోజులలో కొంచెం దీన్ని ప్రైవేట్గా పెట్టుకునేవాళ్ళు, ఎక్కువ బయట ఎగ్జిబిట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొన్ని కస్టమ్స్ వల్ల పేరెంట్స్కి కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చి, ఒకప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం అదంతా అభివృద్ధి వచ్చింది కాబట్టి నేను కూడా కంప్లీట్గా ఇందులోకి వచ్చేసిన. నా ఏజ్ వచ్చేసి 25. ఓకే. మీరు అంటే ఏ వయసులో వచ్చారు? అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్లో కంప్లీట్గా నేను వచ్చేసాను. అంతకుముందు చిన్నప్పుడు జరిగింది, చిన్నప్పటి నుంచే జరిగింది. ఇంకా ఇంటర్లో కంప్లీట్గా చూసుకోవడం ఇలాంటివి. అంటే దాదాపు ఒక 6 to 8 years అవుతుందా? 8 + 9 years వరకు అయింది. ఓకే. ఎందుకని అంటే నేను విన్నది ఏంటంటే ఇలా అమ్మవారు రావటానికి ముందే వాళ్ళకి కల్లో రావటం కానీ, లేదు అంటే వంశపారంపర్యంగా ఉంటే కానీ, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి అని చెప్పి, మీ కుటుంబంలో అలా ఎవరైనా ఉన్నారా? లేదంటే మీకు అమ్మవారు కల్లో రావటం కానీ ఇలాంటిది ఏదైనా జరిగిందా? అమ్మమ్మకి వచ్చేవారు. ఓ, అమ్మమ్మ ముత్యాలమ్మ, తను ఇప్పుడు కాలం చేశారు. తనకి నరసింహస్వామి వచ్చేవాళ్ళు అనమాట. అది అమ్మమ్మ ఫ్యామిలీ. ఇటు నానమ్మ వాళ్ళ ఫ్యామిలీకి వస్తే మట్టుకి ఎవరికి లేదు. ఫస్ట్ నాకే జరిగింది. ఇంకా వంశపార్యపరం కాకుండా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, నా స్కూలింగ్ మొత్తం అమ్మవారి ఆలయం పక్కనే ఉంది. అంటే ఆల్మోస్ట్ 3rd class వరకు నేను తూప్రాన్, మాది మెదక్ డిస్ట్రిక్ట్, అక్కడ మహంకాళి టెంపుల్ పక్కనే జరిగింది నా స్టడీస్ అక్కడ. అట్లా నేను బాగా టెంపుల్కి వెళ్ళడం, అక్కడ పూజలు. ఇప్పుడు పంతులు వీళ్ళందరూ ఉంటున్నారు, అప్పుడు టెంపుల్స్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేనే ఇంటర్వెల్స్లో వెళ్ళి షూ బయట వదిలేసి సాక్స్తో వెళ్ళి మొక్కడం, అమ్మవారికి నేను తీసుకెళ్ళిన బాక్స్ అమ్మవారికి తినిపించి నేను తినడం. లేకపోతే అప్పుడు అన్ని అమ్మేవాళ్ళు కదా, పాప్కార్న్స్ అని అవన్నీ స్కూల్ దగ్గర. ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు కొంచెం జంక్ ఫుడ్ బాగుండేది. అలాంటివన్నీ తీసుకెళ్ళి, పీచ్ మిఠాయి కూడా తీసుకెళ్ళి అమ్మవారికి, అమ్మ నువ్వు తినేసి నేను ఇట్లా చూపెట్టి నేను తింటుండే అనమాట. మామూలు వారు అంటే అది ఏం జరిగిందంటే, చిన్నప్పుడు బొమ్మలు ఆడుకుంటారు కదా, బొమ్మలు ఆడుకొని నేను టీచర్ అని బొమ్మను ముందు పెట్టుకొని నువ్వు స్టూడెంట్ అని అట్లా ఆడుకున్నట్టు, అమ్మవారి దగ్గర నేను వెళ్ళి నేను టీచర్ నువ్వు స్టూడెంట్ అన్నట్టుగా, అంటే నువ్వు పిల్లలవి నేను టీచర్ అనేసి ABCDలు కానీ ఇవన్నీ చెప్పేవాడిని అనమాట. మీరే నేనే అందరినీ కాపాడే అమ్మలగా నేను చెప్తాను. గురువు. ఓకే, గురువు, అమ్మవారికి గురువు ఫీల్ అయ్యారు. అలా ఏంటంటే అమ్మవారిని ఒక జగన్మాత లాగా చూసేవాడిని కాదు. అలా అని ఒక అమ్మవారిని ఒక శిలారూపంగా కూడా చూసేవాడిని కాదు. ఏదో నాతో మాట్లాడుతుంది, ఒక మనిషి ఉంది అన్న స్వభావంతో ఉంటుండే అనమాట. ఏది తీసుకెళ్ళినా అక్కడ పెట్టడం. ఒకసారి చాలా ఇన్సిడెంట్స్ ఏంటంటే, అక్కడ అమ్మవారివి కొన్ని నా మీద పడినవి కూడా ఉన్నాయి సన్నివేశాలు. అమ్మవారికి నార్మల్గా కొత్త శారీ కట్టించినప్పుడు పాత దాంట్లో అమ్మవారి పసుపు, నిమ్మకాయలు అవన్నీ పెడతారు కదా, అవన్నీ పైన ఉన్నాయి అనమాట. నేను అక్కడ సడన్ గా ఏదో తీయడానికి ఆయిల్ పెడతారు కదా షెల్ఫ్స్ లో, ఆ ఆయిల్ తీయడానికి వెళ్ళేసి అది నా మీద పడింది. అదొకటి నా అదృష్టంగా భావించిన నేను. ఆ రోజు మొత్తం నాకు వెనస్డే, ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్. అప్పట్లో వెనస్డే, సాటర్డే వైట్ యూనిఫామ్ ఉండేది.
నా వైట్ యూనిఫామ్కి పసుపు పడింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చివాట్లు పడ్డా మా మమ్మీతో. ఏంటిది, మమ్మీ వాళ్ళకి తెలుసు వెళ్తానని, కానీ నువ్వు ఆలయం లోపలికి కూడా వెళ్ళిపోతున్నావు ఇదంతా అని చెప్పేవాడిని కాదనమాట. అలా జరిగింది. అన్ని చదువుకున్నవన్నీ క్లాసులలో జరిగిన క్లాసెస్ అన్ని ఏదైనా టీచర్ కొట్టినా ఆమె నన్ను కొట్టింది అని ఆమెకి చెప్పుకుంటుండే అనమాట. నేను ఎవరైనా కొట్టినా గానీ లేకపోతే మెచ్చుకున్నా గానీ వచ్చి బాగా షేర్ చేసుకుంటుండే. అట్లా జరిగింది. మొత్తానికి అమ్మవారిని ఫ్రెండ్ గా చేసేసుకున్నారా? అలా అనుగ్రహం. ఓకే ఓకే. నిజంగా ఎంతో తక్కువ మందికి ఉంటుంది ఇలాంటి ఒక అనుబంధం. చాలా వరకు చాలా మంది షేర్ చేసుకుంటారు, కష్టం వచ్చినా బాధలు వచ్చినా. మాలాంటి వాళ్ళే కాదు, సాధారణమైన జనాలు కూడా ఆలయాలకు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్వి, నేను చెప్పింది నువ్వు వినాలి అని నేను చెప్తున్నా అనమాట. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? అంటే అమ్మవారితో మీరు అలా మాట్లాడడం అంటే పక్కనే ఉండేది కదా, బాగా వెళ్తుండే, అలా భయం అనేది తగ్గిపోయింది అంతే. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను. మరి అంత చదువుకొని ఎందుకు అసలు ఈ సైడ్ రావడానికి అసలు రీజన్ ఏంటి? ఒక బలమైన కారణం ఏదైనా ఉందా? బలమైన కారణం అంటూ ఏం లేదు, చిన్నగా సడన్ గా జరిగింది అని అంటారు కదా, సడన్ గా నేను ఇట్లా ఒక చిన్న స్టెప్ వేసాను అని అనుకున్నాను, కానీ అది ఫౌండేషన్ అయిపోతుందని అనుకోలేదు. పునాదుల నుంచి అలా ఫిక్స్ అయిపోతుంది అని అనుకోలేదు. అలానే జరిగింది. ఒక చిన్న కారణం వల్ల వచ్చేసాను. ఏంటంటే ఒకరు అడిగారు, వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉండే అనమాట. వాళ్ళు అడిగేసరికి వాళ్ళకి పర్సనల్ గా నేను కూర్చొని అమ్మవారి బొట్టు ఇవ్వడం ఇలాంటివి చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి టర్న్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే. అంటే చాలా మందిని చూస్తుంటాం కదా, ఇలా అమ్మవారు వాళ్ళ పైకి వచ్చినప్పుడు వారాన్ని బట్టి ఇట్లా చెప్తూ ఉంటారు. మీరు అలా చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటాం. ఏ వారం చెప్తూ ఉంటారు? శుక్రవారం, ఆదివారం. అమ్మవారేనా? అంటే నేను విన్నంత వరకు మీకు నరసింహస్వామి మీ ఇంటి దైవం అని మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు మా ఇంట్లో ఇలవేల్పుగా మహాకాళి అమ్మవారు ఉంది. ఎలా ఉంటుంది మామూలుగా అందరి ఇళ్లలో ఉండే ఫోటోలు పెట్టుకొని ఒక చిన్న పూజా మందిరం అలానే ఉంటుందా, లేదంటే మీ ఇళ్లలో ఇంకా ప్రత్యేకంగా గుడి మాదిరిలో ఏమైనా ఉంటుందా? గుడిలాగే ఉంటుంది, గుడిలాగే చేసుకున్నాం. ఎందుకంటే ఎన్నో వందల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు, అన్ని చేస్తుంటారు. అలా ఉంది కాబట్టి సపరేట్ గా ఒక ఆలయం లాగే ఉండాలి అన్న ఆలోచనతో ఆలయం లాగే డిజైన్ చేయించుకున్నాను. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ బానే ఉంటుందా? ఉంది. స్టార్టింగ్ లో కొంచెం ఏంటంటే అదే చదువుకున్నావు కదా ఏంటిది అన్నట్టుగా జరిగింది, అని తర్వాత కొంచెం సపోర్ట్ అనేది చాలా వరకు పెరిగింది. ఓకే. ఇప్పుడు జోగినిలు వింటుంటాము, శివశక్తులు వింటుంటాము. ఏంటండి ఈ రెండిటికి, అంటే ఈ ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఏంటి? జోగినీలైనా శివశక్తులైనా వచ్చేది పూనకమే. జోగినీలు అంటే ఏ జోగిని అయినా శివశక్తి నుంచే జోగినిగా మారాలి. ఇప్పుడు ఈ జనరేషన్ లో పూనకాలు వస్తే జోగినిగా మారుతున్నారు. మనకి పాతకాలంలో పూర్వకాలంలో చూసుకుంటే నేను విన్న స్టోరీస్ ప్రకారమే కానివ్వండి, నేను చదివిన బుక్స్ ప్రకారంగానే కానివ్వండి, అమ్మమ్మ తాతలు నాన్నమ్మలు చెప్పిన కథనాల ప్రకారంగా ఏంటంటే దేవుడి సేవకి అనుభూతిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా జోగినీలుగా దేవదాసీలుగా మారుతూ ఉంటారు. కొన్ని కట్టుబాట్ల ప్రకారం, వంశాల ప్రకారంగా, తరతరాల ప్రకారంగా జోగినీలను చేస్తుంటారు. తర్వాత కాలక్రమేణా ఈ పూనకాలు వచ్చిన తర్వాత కూడా జోగినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు జోగినీస్ అంటే పూనకం వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, సాధారణమైన మహిళలు కూడా జోగినీలు అయ్యేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆ జోగిని సిస్టమ్ కొంచెం కనుమరుగైంది కాబట్టి పూనకం వచ్చిన తర్వాత దేవుడికి డెడికేట్ అయిపోతూ ఉన్నారు. అట్లా శివశక్తుల నుంచి జోగినీలుగా మారాలి. ఓకే. అయితే ఇప్పుడు శివశక్తులు జోగినిలు అంటే అమ్మవారికి అంకితం అయిపోతుంటారు, వాళ్ళు వివాహం చేసుకోవడానికి వీలు అవ్వదు అని వింటూ ఉంటాం. అది నిజమైన శివశక్తులు కూడా మ్యారేజ్ చేసుకునే అవకాశం, కుటుంబ జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుందా? ఉంటుంది. జోగినీలు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం దేవుడికి అంకితం చేసేస్తారు. ఇక్కడ శివశక్తులకి ఏంటంటే వాళ్ళకి జాబ్స్ చేసుకుని అనుకూలత ఉంటుంది, ఫ్యామిలీ అనుకూలత ఉంటుంది, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అనుకూలత కూడా ఉంటుంది. కాకపోతే కొంతవరకు ఏంటంటే కొంతమంది శివశక్తులు జోగినీలుగా కాకపోయినా, అంటే అక్కడ ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్ చూపించే విధానం, వేషధారణలోనే డిఫరెన్స్. శివశక్తులలో కూడా దేవుడికి డెడికేట్ అయిపోయి ఉన్న వాళ్ళు అబ్బాయిలు కూడా ఉన్నారు. అంటే కుటుంబ జీవనం లేకుండా వివాహం ఆడకుండా దేవుడికి అంకితం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, శివశక్తులలో ఉన్నారు.
ఓకే. ఇప్పుడు శివశక్తుల్ని చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళు కూడా ఒక అమ్మవారి రూపంగానే స్త్రీ వేషంలో అలంకరించుకొని అలాగే ఉంటుంటారు. అవును. మీ వీడియోస్ చూసినంత వరకు మీరెక్కడ అలా కనిపించలేదు. అంటే వస్త్రం మన ఇష్ట ప్రకారంగా అలా రెడీ అవ్వటం అనేది మన ఉంటుందా? ఇష్ట ప్రకారంగా కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఊరి వాళ్ళ ప్రకారంగా గూడా ఉంటాయి. పల్లెటూర్లలో హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా రంగం మగవాళ్ళు జెప్తారు. ఓకే. ఇప్పుడు మన సిటీస్‌లో మహిళలు ఆడవాళ్ళు జెప్తారు గానీ, చెప్తున్నారు. అవును. పల్లెటూర్లలో అబ్బాయిలు జెప్తారు. కొన్ని హ్మ్. ఊర్లలో మారుమూల గ్రామాలలో వాళ్ళ ఆ! టైంలో ఏంటంటే చీర కట్టుకొని చెప్తారు. ఓహ్! అలానే కొన్ని ఊరి కట్టుబాట్ల ప్రకారం షిగ మోగిందంటే అమ్మవారి ఎప్పుడైతే పూనకం వస్తుందో హ్మ్. చీరలు కట్టుకొనే ఉంటారు వాళ్ళు. హుహుహు. అది వాళ్ళ ఆలోచన ప్రకారంగా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా గానివ్వండి, ఊరి ప్రకారంగా గానీ అలా డ్రెస్సింగ్ అవుతూ ఉంటారు. ఓకే. అట్లా. ఇప్పుడు ఏదైనా ఇలాంటి అమ్మవారి పండగలు ఇలాంటివి జరిగినప్పుడు గానీ, ఊర్లలో చూస్తుంటాం. గ్రామ అవును. దేవతలకి పండగలని చేస్తూ ఉంటారు. ఒకేసారి చాలా మందికి పూనకాలొచ్చినాయని చెప్పి ఊగిపోతూ ఉంటారు. అవును. నిజంగా ఒకేసారి ఇంతమందికి అమ్మవారు రావటం అనేది నిజమే అంటారా? గాలి అందరికీ వస్తుంది గదా! వస్తుంది. అది గూడా అంతే. అందరి మీదికొస్తుంది. హ్మ్. అందరి మీదికి అంటే అందులో సర్టెన్ సెలెక్టెడ్ పీపుల్‌కే వస్తుంది. ఓకే. దర్శనానికి చాలామందొస్తారు. హ్మ్. పూనకాలు అందులో కొంతవరకుంటాయి. 100 మంది దర్శనానికొస్తే 10 మంది 10 మంది. పూనకాలుంటాయి. హ్మ్. అట్లా. ఓకే. ఎక్కువగా పూజలు చేస్తూ దైవారాధనలో ఉన్న వాళ్ళకే ఈ అమ్మవారి పూనకాలు ఇలాంటివన్నీ వస్తుంటాయని అంటుంటారు. అది నిజమే అంటారా? అది కంప్లీట్‌గా నిజమని నేను అగ్రీ చేయలేను. హ్మ్. ఎందుకంటే పూజారులు గానివ్వండి, చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు గానివ్వండి, ఎక్కువగా పూజలు చేయడం హ్మ్. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరికొస్తుందా? లేదు. అది ఇక్కడ ఉంటేనే ఉండాలి. వస్తుంది. హ్మ్. అది దైవీచ్ఛ ఇక్కడ రాసుకొని ఒంతులో ఉన్నది ఎక్కడికి పోదు. ఓకే. అది ఒంతులో ఉంది కాబట్టే వస్తుంది. అంతే. హ్మ్. ఇంకా బోనాల విషయానికొస్తే, అవును. మన తెలంగాణ ప్రాంతంలో బోనాలు ఆషాఢ మాసం వచ్చిందనగానే హడావిడి మామూలుగా ఉండదు. అంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు, ఊరేగింపులు, పోతురాజుల నాట్యాలు, రకరకాల విన్యాసాలు చూస్తూ ఉంటాము. సందడి సందడిగా ఉంటుంది. అవును. అసలేంటి ఎందుకు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు సమర్పించాలి? అసలు బోనం సమర్పించే ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకొచ్చింది? నార్మల్‌గా ఏంటంటే మనకి పాడి, పంట అన్నీ ఇచ్చే అమ్మవారికి ఒక్కరోజు భోజనాన్ని పెట్టడం వికృతి పదంగా ఈ హ్మ్. భోజనానికి వికృతి పదంగా బోనంగా మారింది. ఓకే. అది అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో 2 నెలల పాటు అమ్మవారికి కేటాయించి హ్మ్. వర్షాలు అప్పుడే పడతాయి. తొలకరి జల్లు మొదలవుతుంది. అవును. కొత్త పంటతోని అమ్మవారికి బోనాన్ని చేసి హ్మ్. నివేదించాలి. ఇంకోటేంటంటే ఇది రోగకాలం. ఈ 2 అవును. నెలలు రోగాలు, క్రిమికీటకాల నుంచి ఎక్కువగా రోగాలొస్తుంటాయి. హ్మ్. అందుకని జెప్పేసి అమ్మవారికి "అమ్మ మమ్మల్ని సల్లగా జూడమ్మా" అని కొలుచుకోవడం ఒకటి. హ్మ్. అమ్మవారికి తీసుకెళ్ళే నైవేద్యాన్ని అమ్మవారి ముందు రతిగా పోస్తే ఊర్లో ఉన్న క్రిమికీటకాలన్నీ అక్కడికొచ్చేస్తాయన్న సెల్ఫిష్‌నెస్ మనిషిది. ఓహ్! అది కూడా ఓకే. ఒక చిన్న కామెడీ రీజన్ అనే చెప్పుకోవాలి. హ్మ్. ఎందుకంటే హ్మ్. నార్మల్‌గా స్వీట్‌కి గానివ్వండి, పులుపు పదార్థాలకి అవును. ఎక్కువగా ఈ క్రిమికీటకాలు ఎక్కువగా వస్తుంటాయి. హ్మ్. అమ్మవారి ముందు రతిగా పోస్తారు. అది రతిగా పోసినప్పుడు ఏంటంటే ఊర్లో ఎక్కడున్నా గాని అన్నీ వచ్చేసి అక్కడ ఉంటాయంట. హ్మ్. అదొక చిన్న రీజన్ అది కూడా బోనాలకి. ఓకే. ఈ ఆషాఢ బోనాలనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది హ్మ్. కొనసాగుతూనే ఉంది. అప్పుడున్న తానీషా ప్రభువుల కన్నా ముందు నుంచే బోనాలున్నాయి. ఆ! అట్లా అంత ప్రాముఖ్యత చెందిన ఈ బోనాలు ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో ఘనంగా జరుగుతాయి. అవును. ముఖ్యంగా బోనం అనేసరికి ఒకప్పటి రోజుల్లో మనం మట్టి కుండలోనే అవును. చేసేవాళ్ళము. దానికి ఒక అర్థం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వేపాకులైతే ఏంటి, అందులో వండే మట్టి కుండ ఆ! అయితే అన్నీ ప్రతి ప్రతి దానికి ఒక్కటి. ఒక సైంటిఫిక్ అవును. రీజన్. కానీ ఇప్పుడు చూస్తే రకరకాల పాత్రల్లో బోనం వండటం చూస్తున్నాం. అవును. ఏంటి ఇదంతా వ్యత్యాసం ఏంటి? మారుతున్న కాలంతో మనము మారాలి అన్న దానికి ఇది ప్రత్యేక నిదర్శనమా? నిదర్శనం. ఆ! ఏంటంటే మట్టి కుండలు అన్నీ కుండలల్లో చేసి అవన్నీ జమ చేసుకొని హ్మ్. అది పగిలితే అశుభంగా ఏదో కీడు జరుగుతది హ్మ్. అని ఏదో ఒక చిన్న అనుమానం మనిషికుంటది. ఉంటుంది. ఆ అవును. అనుమానం ఉంటుంది గాబట్టి సెపరేట్‌గా ఒక పాత్ర దేవుడికే పెట్టేసి అందులోనే బోనాన్ని వండుకొని తీసుకెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. హ్మ్. కానీ ఒక అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు ఎటువంటి పాత్రలో చేసినా గానీ కంచులో చేస్తుంటారు, అవును. వెండిలో చేస్తుంటారు, బంగారంలో చేస్తుంటారు, రాగి పాత్రలో చేస్తుంటారు, హ్మ్. ఇత్తడి పాత్రలో చేస్తుంటారు. మళ్ళీ ఇవన్నీ భూమిలో నుంచొచ్చినవే. హ్మ్. మట్టి భూమి నుంచే వచ్చింది. ఈ అవును. ఈ ఖనిజ పదార్థాలన్నీ మళ్ళీ భూమి భూమిలో నుంచి. నుంచే వస్తాయి.
ఓకే. అసలు అంటే నేను విన్నాను ఒకప్పటి కాలంలో అసలు మనకి ఇక్కడ బోనాల సాంప్రదాయమే లేదు. మనకొచ్చిన అంటే ఇక్కడ అంటువ్యాధులని పట్టి ఈ ఈ ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది అని చెప్పి. ఏంటి అది? దానికి ఏమైనా స్టోరీ? స్టోరీ ఏంటంటే రోగకాలం అని అన్నాను కదా, ఇటువంటి రోగాలు వస్తే ఏంటంటే నార్మల్గా తల్లి ఎక్కువ చూసుకుంటారు. హ్మ్. నార్మల్గా మన ఇళ్ళల్లో చిన్నప్పుడు మనకి ఇప్పుడైనా సరే అవును. పెళ్ళయ్యేంత వరకు పెళ్ళయిన తర్వాత వైఫ్ రెస్పాన్సిబిలిటీ అంతే. అవుతుంది కదా. పెళ్ళికి ముందు కొడుకుకి కానీ కూతురికి కానీ ఫీవర్ వస్తే తల్లి దగ్గరుండి కాపాడుకుంటూ చూసుకుంటూ కంటికి పాపలా ఉంటుంది. కానీ ఆ తల్లికి తల్లి జగన్మాత. హ్మ్. ఎవరికైనా లోకమాత అమ్మవారి కానివ్వండి, అందరికీ అమ్మవారే కదా. ఆ అమ్మవార్లకి పూజలు చేస్తే మమ్మల్ని కాపాడుతుంది అన్న ఒక చిన్న ఇది ఉంటుంది మనిషికి ఫీలింగ్. ఓకే. అందుకే బోనాలు చేస్తుంటారు. కొంచెం ఏవి మమ్మల్ని సోకకుండా, ఏ గాలి సోకకుండా, హ్మ్. చెడు రాకుండా, చెడు నిర్మూలించాలి. ఇంకోటి ఏంటంటే ఏరువాక చేస్తుంటారు కదా. హ్మ్. ఏరువాకకి ఏంటంటే రైతన్నలు ఎడ్ల బండిని తోరణాన్ని తెంపుకొని పంటల్లోకి అంటే పొలాల్లోకి ఎడ్ల బండ్లు వెళ్తుంటాయి. ఆ! అప్పుడు వెళ్ళేప్పుడు తల్లికి చెప్పేసి వెళ్తాం. మనం నార్మల్‌గా బయటికి వెళ్తుంటే, "అమ్మ నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తున్నాను" హ్మ్. అని చెప్పేసి వెళ్తుంటాం. అవునవును. కొంతవరకు ఏంటంటే ఎక్కడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు కానివ్వండి, గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి టెంకాయ కొట్టి అమ్మవారికి మొక్కుకొని హ్మ్. తప్పకుండా వెళ్తాం ఇప్పటికి కూడా. శుభకార్యాలప్పుడు కూడా. హ్మ్. హ్మ్. అదేంటంటే అమ్మవారు జగన్మాత. ఆ జగన్మాతకి చెప్పుకొని చేయాలి. హ్మ్. అందుకే ఈ రైతన్నలు గూడా అక్కడ పంట పొలాలలోకెళ్తుంటారు. హ్మ్. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతుంటాయి. జాబ్ వేరియేషన్స్ జరుగుతుంటాయి. అవును. ట్రాన్స్‌ఫర్స్ జరుగుతూ ఉంటాయి. చాలా వరకి అవునవును. స్కూల్ ప్రకారంగా ట్రాన్స్‌ఫర్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ రీజన్స్‌కి ఏంటంటే, అరే! అమ్మకి చెప్పుకొని పోవాలి. అరే! అమ్మవారికేంటి? అమ్మవారి పూజా విధానం ఏంటి? బోనం. హ్మ్. గ్రామ అవును. దేవతల పూజా విధానంలో మొట్టమొదట ఉండేది బోనం. హ్మ్. ఇప్పుడు అన్నీ పురోహితుల ప్రకారంగా జరుగుతున్నాయి గానీ, జరుగుతుంది. అప్పట్లో జరిగేదంతా బోనమే గదా. ఆ అవునవును. బోనాన్ని ఎక్కించుకొని వెళ్ళడం అనేది కూడా ఇంకొక రీజన్. ఓకే. ముఖ్యంగా చాలా మంది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా వండుతుంటారు. బోనంలో అవును. అమ్మవారికి సమర్పించే నైవేద్యం అనేది. నిజంగా అమ్మవారికి ఏదైతే ప్రీతికరం? అమ్మవారికి ముఖ్యంగా ఆషాఢ మాసం అనంగానే హ్మ్. పచ్చగూర, పచ్చన్నం, పచ్చి పులుసు, పరమాన్నం, హ్మ్. నూనె పోలేలు. ఓకే. అంటే బెల్లం అప్పాలంటారు. ఆహాహా! అవి. ఇవి ఓకే. అమ్మవారికి చాలా ప్రీతికరం. హ్మ్. పెరుగన్నం గూడా పెడుతుంటారు. ఇవి అమ్మవారికి కన్ఫామ్‌గా బోనంలో పెట్టేవి మాత్రం ఇవే. హ్మ్. అంటే అక్కడొక ఇది వ్యత్యాసం మీరన్నట్టు ఏంటంటే పచ్చగూర, పచ్చన్నం, పచ్చి పులుసు పోస్తున్నామమ్మ మమ్మల్ని పచ్చంగా జూడు పోషమ్మ అని హ్మ్. అదొక చిన్న వేడుకుంటున్నాం. నాంది. హుహుహు. అట్లా. ఓకే. అయితే వండేటప్పుడు గూడా చాలా రకాల నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్పి విన్నాం. ఏంటండి ఆ నియమాలు? నియమాలేంటంటే శుచి, శుభ్రతగా ప్రతి ఒక్కరు నైవేద్యాలు వండుతూనే ఉంటారు. హ్మ్. కాకపోతే ఇది ఉదయం సరికే వండి, హ్మ్. పవిత్రంగా ఉంచి, ఎవరు తొక్కుట్లో ఇది కాకుండా సెపరేట్‌గా పెట్టి, ఓకే. నోటికి బట్ట కట్టుకొని మాట్లాడకుండా అంటే హ్మ్. తుప్పిర్లు పడతాయి గదా. అవును. నోటికి బట్ట కట్టుకొని వండుతూ ఉంటారు అమ్మవారి నైవేద్యం. ఓకే. ఎందుకంటే మనకి ప్రసాదించిన అమ్మవారికే మనం పెడుతున్నాము అనంటే హ్మ్. చాలా గొప్పదైంది. అవును. అవును. అందుకే అట్లా పవిత్రంగా చేసుకోవాలి దాన్ని. హ్మ్. ఇప్పుడు బోనాలు అనగానే ఖచ్చితంగా పోతురాజులు ఉండాల్సిందే. అవును. ఏంటండి బోనానికి పోతురాజులకున్న సంబంధం? నార్మల్‌గా మనం ఎక్కడైనా మహిళలు హ్మ్. బయటికెళ్ళేప్పుడు అన్నయ్య గాని, తమ్ముడు గాని వెంటెళ్తుంటారు. హ్మ్. ఎందుకు? ఒక ధైర్యమే వేరు. సెక్యూరిటీ. ఆ! ఒక ఉంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ. ఇక్కడ మేము అమ్మవారిని పూనుకొని, హ్మ్. లేకపోతే అమ్మవారి తొట్టెళ్ళు, అమ్మవారి పలహారం బండి. హ్మ్. పలహారం బండిలో ఏముంటాయి? అమ్మవారి పలహారం ఉంటుంది. అమ్మవారికి వడిబియ్యం ఉంటాయి. ఆ! పప్పు, బెల్లం, అటుకులు, ఓకే. చక్కెర అవన్నీ ఉంటాయి. పలహారం బండిలో ఆహా! ముఖ్యంగా అవే ఉంటాయి. అందుకే పలహారం అంటే పప్పు, బెల్లమే. ఓకే. ఆ పలహారాన్ని తీసుకెళ్ళి నివేదిస్తారు కాబట్టి అమ్మవారికి పంచుతూ వెళ్తుంటారు కొంతమంది. హుహుహుహు. దాన్ని పలహారం బండి అని అందుకే వచ్చిందనమాట. ఓకే. అవన్నీ తీసుకెళ్ళేప్పుడు జాగ్రత్తగా అంటే హ్మ్. సెక్యూర్‌గా తీసుకెళ్ళడంకి పోతురాజు. ఓకే. అమ్మవారికి తమ్ముడిగా ఎటువంటి చెడుని దగ్గరికి రానివ్వకుండా బోనాన్ని హ్మ్. అమ్మవారి ఆలయానికి చేరడానికి, శివశక్తులని ముందుకు నడిపించడానికి తాను ముందుండి కాపాడుతూ మమ్మల్ని తీసుకెళ్తాడు. ఓకే. ఓకే. ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా శాక పోస్తూ ఉంటారు. అవును. ఏంటండి ఈ శాకకి అసలు ఏంటి సంబంధం? ఎందుకు పోయాలసలు? అది ఏంటంటే అమ్మవారు నైవేద్యం తర్వాత వాటర్ ఎట్లయితే మనం హ్మ్. నార్మల్ హ్మ్. ఫుడ్ తర్వాత వాటర్ తాగుతాం. అవును. కానీ అక్కడ ఏందంటే అమ్మవారికి పాదాలు కడగడం గానీ, లేకపోతే అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు వేయడం గానీ, హ్మ్. చల్లని శాఖ పోస్తుంటారు. కల్లు పోస్తుంటారు. హ్మ్. హ్మ్. ఇది కల్లు అనేది వామాచార పద్ధతిలో సురాపానకం అంటారు.
ఓకే. అది పోస్తుంటారు. నార్మల్గా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేది చల్లని శాఖ. ఒక మంచి చెంబులో కానివ్వండి, బిందెలో కానివ్వండి, తాజా నీళ్లు పోసి అందులో మజ్జిగ, పెరుగు చుక్కేసి, వేపాకులు, పసుపు, కుంకుమ వేసి చల్లని శాఖ పోస్తుంటారు. చల్లని శాఖ పోస్తే పోషమ్మ కూడా చల్లగా చూస్తుందంట అనేది ఒక నిదర్శనం. అందరూ ప్రత్యక్షంగా అది చూశారు కాబట్టి బోనాలు చెయ్యలేని, అనుకూలంగా లేని వాళ్ళు కూడా శాఖలు పోసి కొబ్బరికాయలు కొట్టేసి అయినా వస్తారు. 100%. ఓకే. అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా బోనాలు? అది కూడా అంటే ఆనవాయితీ, సాంప్రదాయం, ఆచారం అంటుంటారు కదా, అలా ఉండాలా? మాక్సిమం ఏంటంటే అప్పటి కాలంలో పైసా పుట్టుబడి తక్కువ ఉండేది. అందరికీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందరికీ వస్తుంది. ఒకప్పుడు ఇంత ప్రతిఫలం లేదు, పైసా పుట్టుబడి లేదు కాబట్టి అమ్మ నేను కొబ్బరికాయని కొట్టి మొక్కినమ్మ, అమ్మ నేను చల్లని శాఖ పోసి మొక్కినమ్మ, నా దగ్గర డబ్బు ఉంది నేను బోనం చేసినమ్మ, నా దగ్గర డబ్బు ఉంది తొట్టెల కట్టినమ్మ అని ఇలా పువ్వు దగ్గర పత్రి దగ్గర శాఖ అలా జరుగుతూ ఉంది. అది ఏంటంటే అదే ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ ఆనవాయితీ లేకపోయినా బోనాలు స్టార్ట్ చేయడం తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయ్యి ఆనవాయితీ లేకపోయినా మొదలు పెడుతున్నారు. కాకపోతే మొదలు పెట్టే ముందు జోగినీలను కానివ్వండి, శివశక్తులను పిలిపించి వాళ్ళతో ఎత్తించి తర్వాత వాళ్ళు మొదలు పెడుతున్నారు బోనాలని. ఖచ్చితంగా అంటే వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉండాల్సిందే కదా, ఆ గుర్తింపు అనేది దక్కుతుందంటారా ప్రతి ఆలయంలో కూడా? ఆలయంలో శివశక్తులకి ప్రత్యేక గుర్తింపు అయితే లేదు, యోగినీలకు కూడా లేదు. ఇది నేను చాలా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అనే కాదు, పోయిన సంవత్సరం కానీ నేను చూస్తున్నప్పుడు విషయం వేరు. కానీ నా సీనియర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఆలయాలలో కొన్ని ఆలయాలలో వాళ్ళకి సపరేట్ లైన్లని, వాళ్ళు వచ్చినప్పుడు ఒక విలువ అనేది, వాళ్ళతో బోనం ఎక్కించడం అనేవి ఇలాంటివన్నీ జరిగాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఇంకా పెద్దగా జరుగుతుంది. ఆ పెద్దగా జరిగినప్పుడు ఈ శివశక్తులు కూడా చాలా ఆడంబరంగా చేస్తుంటారు. బోనాల పండుగ అంటే ఎక్కువగా ముఖ్యమైనది పూనకాలే కదా. ఈ పూనకాలలో మేమున్నప్పుడు మాకు ప్రాధాన్యత అనేది పెరుగుతున్న పండుగతో మాకు తగ్గింది. శివశక్తులు పెరుగుతున్నారు, బందోబస్తు పెరుగుతుంది, రాజకీయ నాయకులు పెరుగుతున్నారు, వచ్చే జనాలు పెరుగుతున్నారు. వీళ్ళందరూ పెరిగేసరికి శివశక్తుల ప్రాధాన్యత అనేది ఆలయాలలో పోలీసుల బందోబస్తు వాళ్ళకి చేయాలా, క్యూ లైన్స్ కి చేయాలా, వచ్చిన శివశక్తులకు చేయాలా అన్న దానిలో శివశక్తులకి తగ్గిపోతుంది ప్రాధాన్యత. మమ్మల్ని పంపించకపోవడం, మమ్మల్ని ఆపడం, లేకపోతే సాధారణంగా పంపించడం లైన్స్లో, మేము ఎంతో బరువులు పెట్టుకొని ఎన్నో ఖర్చులు పెట్టుకొని ఆడుతూ అమ్మవారికి రాష్ట్ర పండుగని రిప్రజెంట్ చేస్తూ మేము వస్తాం. బోనాల పండుగ అంటేనే ఏంటి? పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, ఇవే కదా. శివశక్తులను చూడడానికి వస్తుంటారు కదా నార్మల్గా. ఇప్పుడు సాధారణంగా మనం ఆలయానికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. ఈ జాతరలలోనే అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తాం, ఆడతాం, పాడతాం. ఓన్లీ జాతరలలోనే చేస్తాం అన్నప్పుడు ఈ ఆట పాట అనేది మా నుంచే వస్తుంది అనేది మాకు అక్కడ చిన్నతనం అవుతుంది. క్యూ లైన్స్లో పంపించకపోవడం, వెయిట్ చేయించడం, ఆలస్యంగా పంపించడం, ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే నేనైతే చాలా ఫేస్ చేసిన. గతంలో నేను ఎప్పుడు ఫేస్ చేయనంత ఫేస్ చేసిన. పోలీసులు ఆపారు గతంలో కూడా. అదొక 10 minutes, ఒక 15 minutes వరకు ఆపారు. కానీ ఈ సంవత్సరం నేను ఆల్మోస్ట్ 1 hour నన్ను ఆపేశారు. నేను చాలా ఫేస్ చేసిన. అది గవర్నమెంట్ చాలా గ్రహించుకొని ఏంటంటే ఈ శివశక్తులకి మాకు శాల్వాలు కప్పండి, మాకు కిరీటాలు పెట్టండి, మాకు పూలు చల్లండి, మాకు రెడ్ కార్పెట్స్ వేయండి అని మేము అడగట్లేదు. సాధారణంగా రాజకీయ నాయకులు వస్తే రెడ్ కార్పెట్స్ వేస్తారు, గ్రీన్ కార్పెట్స్ వేస్తారు. మేము ఏవి ఆశించం. వాళ్ళు తెచ్చే బంగారు బోనంలో అయినా అదే అన్నం ఉంటుంది, మేము తెచ్చే కుండ బోనంలో కానీ రాగి పాత్ర బోనంలో కానీ అదే అన్నం ఉంటుంది. ఆ అన్నానికి విలువిచ్చి మమ్మల్ని వదిలితే చాలు. అదొక్కటి మేము ఎప్పుడు గొడవ పడతాం. అంతే, దర్శనానికి ఒక దారి మాకు ఆపకుండా పంపిస్తే చాలు. మనకు బోనాల పండుగ అనగానే ఇంకొక ముఖ్యమైనది రంగం,
అవును. ఘట్టం అని అంటుంటారు. ఏంటి రంగం ఘట్టం రెండు వ్యత్యాసం ఉందా ఏమైనా? రెండు సపరేటా? సపరేట్ ఘటం Hmm. ఏంటంటే అమ్మవారి బోనాలు ఆషాఢం నిలబెడుతుంటారు. ఇప్పుడు నార్మల్గా ఆలయాలలో Hmm. ధ్వజారోహణం అని జరుగుతూ ఉంటాయి. ఆ, సాధారణంగా నారాయణమూర్తి ఆలయాలలో కానివ్వండి, అదేంటంటే అంకురార్పణ చేసి Hmm. ధ్వజారోహణం చేస్తారు. అంటే సకల దేవతలకి ఆహ్వానం పలుకుతారు. ఓకే. ఇక్కడ ఈ ఫలానా ఆలయంలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, ఇదే మా ఆహ్వానం అన్నట్టుగా చేస్తుంటారు Hmm. ధ్వజారోహణం. ఇక్కడ ఈ బోనాలలో ఏంటంటే ఆషాఢ మాసం మొదలైతే అన్ని ఘటాలు వేస్తుంటాయి. ఘటస్థాపన లాగా ఘటాలు వేసి ఘటాలన్నీ తిరుగుతాయి. ఘటాలు తీస్తున్నాము అని అంటుంటారు. అమ్మవారిని ఒక ఘటం రూపంలో అలంకరించి ఓకే. పురవీధుల్లో ఊరేగించి Hmm. ఎవరైతే ఆలయానికి రాకుండా అనుకూలత లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, హ్యాండిక్యాప్స్ వాళ్ళకి అమ్మవారి ఘటం రూపంలో దర్శనం ఇస్తుందంట. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళి వడిబియ్యాలు పోసుకోవడం, మొక్కులు ఇంట్లో చెల్లించుకోవడం, సాకలు వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. Hmm. అవన్నీ చేసుకొని మళ్ళీ ఆ ఘటం ఆలయానికి వచ్చేస్తుంది. Hmm. వచ్చేసిన తర్వాత బోనాల రోజు ఆలయంలోనే ఉంటుంది ఘటం. మళ్ళీ తర్వాత రంగం రోజు ఓకే. అమ్మవారు భవిష్యవాణి పలికిన తర్వాత Hmm. మళ్ళీ ఆ ఘటాన్ని పురవీధుల్లో ఊరేగించి అగ్నిగుండాలు, కొన్ని ఊర్లలో అగ్నిగుండాలు దొక్కిస్తారు ఆ ఘటాలతో. కొన్ని ఆలయాలలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. అవి ఆ అమ్మవారి వస్తువులన్నీ మళ్ళీ ఆలయానికి తెచ్చి ఆ పూలను నిమజ్జనం చేస్తూ ఉంటారు అన్నమాట. అలా ఈ ఘటాలు అనేది అదొక స్టోరీ. ఈ రంగం భవిష్యవాణి అనేది ఒక అవివాహిక మహిళ జోగిని మీదకి అమ్మవారు పూని ఓన్లీ పంచభూతాలకు సంబంధించి రాష్ట్ర సుభిక్షత గురించి మాత్రమే అడిగే ప్రశ్నలు రంగంలో ఉంటాయి. ఓకే. నిజంగా అప్పుడు అమ్మవారు పైకి పూనుతుంది. పూనుతుందా? అంటే అలా అమ్మవారు పైకి రావడానికి ముందు అంటే ఏదైనా హడావిడి ఎంకరేజ్మెంట్ కి బాగా అలా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తేనే అమ్మవారు పైకి వస్తుందా? అలా చేస్తేనే అన్న సమస్య కాదు, అమ్మవారిని మేలు కొలుపుతుంటారు వాళ్ళు. మేలు కొలిపినప్పుడు అమ్మవారు పూనుతుంది. ఓకే. అయితే చాలా మంది అమ్మవారికి బోనం చేయని వాళ్ళు అమ్మవారికి చీర, గాజులు ఇలాంటివి సమర్పించాలని చెప్పి మొక్కుతూ ఉంటారు కదా. అలా సమర్పించాల్సిన చీర కొంతమంది అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది అక్కడే వదిలేసి వస్తుంటారు. అసలు నిజంగా చేయాల్సిన పద్ధతి ఏంటి? ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు అమ్మవారికి చీర పెడితే కట్టిస్తుండే, అమ్మవారికి అలంకరిస్తుంది, శారీ కానివ్వండి, గాజులు కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే వేరే పద్ధతిలో పంతుల పురోహితుల పద్ధతుల్లో జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి అందులో మనం ప్రత్యేకంగా తీసుకెళ్ళి కొంచెం అక్కడ మాకు ఈ చీర కట్టాలి అమ్మవారికి అని సర్టన్ టికెట్లు పెట్టినారు. దానికి కూడా ఆ టికెట్లు తీసుకుంటే ఆ చీర కట్టిస్తారు అమ్మవారికి. లేకపోతే ఆ చీర అమ్మవారికి ఇవ్వాలన్నా మళ్ళీ టికెటే కమర్షియల్. పోనీ మా నార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే మా చీర అమ్మవారి దగ్గర పెట్టి, అంటే పెళ్లి శారీస్ ఉంటాయి, పెళ్లి చీరలు అమ్మవారి దగ్గర పెట్టి తెచ్చుకుంటారు, మళ్ళీ దానికి కూడా టికెటే. అక్కడ ప్రతిదీ కమర్షియల్ గానే అవుతుంది. అది దేనికి అవుతుంది? ఆలయ అభివృద్ధికి. అందులో తప్పు ఉంది అని నేను అనట్లేదు. ఆ డబ్బులైనా ఆలయ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసమే వాడుతుంటారు కదా. కాకపోతే ఏంటంటే అదొక్కటి చేంజ్ అనేది జరిగింది. ఓకే. అంటే మన ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రకారంగా చేయొచ్చు. ఓకే. చాలా మంది బోనం చేయకపోయినా అంటే ఒక చెంబులో నీళ్లు, వేపాకులు వేసుకొని చెప్పి అలా తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్ళొచ్చా? నిజానికి చెప్పాలంటే మా ఫ్యామిలీ కూడా మీరన్నది. మేము ఏంటంటే ఒక సర్వలో నీళ్ళు తీసుకెళ్ళి వేప కొమ్మలు వేసేసి, పసుపు పెరుగు వేసేసి, బెల్లం ముక్కేసి అమ్మవారికి శాఖ పోసి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేవాళ్ళం అంతే. తర్వాత నా పూనకం తర్వాత ఈ బోనాలు అనేవి మొదలయ్యాయి. అంతకుముందు బోనాలు చేసే ఆనవాయితీ మాకు లేదు. ఓకే. మీరు అమ్మవారి మీకు పూనకం వచ్చిన తర్వాత బోనాలు మొదలయ్యాయి. అట్లా మా ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ తోని బోనాలు చేస్తాం. ఓకే. శివశక్తులు చాలా మంది అంటే కొంతమంది మొక్కుకొని వాళ్ళు బోనం తీసుకెళ్ళటం చేయటం ఇదంతా తెలియని వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వీళ్ళు బోనం వీళ్ళు చేసుకొని తీసుకెళ్తుంటారని చెప్పి వింటాం. అది నిజమేనా? అలా తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆనవాయితీ లేదు, వాళ్ళకి తెలియదు అన్నప్పుడు వాళ్ళకి తెలియడం కోసం చేస్తుంటాం. అంటే వాళ్ళ ఇంటి నుంచే చేయాలా? వాళ్ళ ఇంటి నుంచి చేస్తారు. కొంతమంది అక్కడే వెళ్ళి వాళ్ళ పదార్థాలతో వండి పెడుతూ ఉంటారు. అది వాళ్ళు మొక్కుకున్న పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు జంతు బలులు ఇస్తూ ఉంటారు మనకు. మెయిన్ కళ్ళు సాక, అమ్మవారికి బోనం, జంతు బలులు. ఈ సాంప్రదాయం నిజంగా ముందు నుంచి ఉందా? ఉంది. అదేంటంటే ముందు నుంచి ఉందా అంటే ఇప్పుడు లేదు అసలు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు చాలా వరకు ఈ జంట నగరాలలో జంతు బలులు అనేవి చాలా వరకు రూపం ఆపేశారు. పల్లెటూర్లలో ఉంది.
అదేంటంటే అమ్మవారి ముందు బోనంతో యాట తీసుకెళ్తుండే. అవును. తీసుకెళ్లి బోనం లోపలికి వెళ్ళినప్పుడు యాటని జడ తెప్పించి ఉమ్, కోసేవాళ్ళు. అక్కడ అమ్మవారి దగ్గర బయట బొడ్రాయి దగ్గర తల పెట్టేవాళ్ళు. ఉమ్, లేకపోతే అక్కడ బ్లడ్ ఉండేది. నేను నా స్కూలింగ్లో చాలా వరకు అవునవును. చూస్తుండే అనమాట. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రంగం భవిష్యవాణి అయినప్పుడు పోతరాజు వీరంగం ఉంటుంది. ఉమ్, ఆ వీరంగం అనేది ఇప్పుడు గుమ్మడికాయలతో శాంతి అవుతుంది కానీ ఒకప్పుడు మాత్రం ఉమ్. మేక తల కొరికే వాళ్ళు అనమాట. కొరికే వాళ్ళ ఎవరు పోతురా? గావు పట్టే వాళ్ళు అనమాట. ఆహాహా. ఆ గావు పట్టినప్పుడు ఏంటంటే టెంపుల్ చుట్టూ ఆ మేక గొర్రెని కానివ్వండి ఉమ్, యాటని ఇలా వేసుకొని పోతురాజు అమ్మవారి చుట్టూ ఆడి వీరంగం ఆడతాడు. ఓ, వీరంగం ఆడి దాన్ని కొరికేసి ఆ బ్లడ్ అంతా పట్టుకొని చాటలో వేసి బొట్టు పెడతాడు అనమాట అందరికి. అదేంటంటే అక్కడ నాంది అమ్మవారి చుట్టూ ఎన్నో శక్తులు ఉంటాయి. ఆ, ఆ శక్తులు శాంతించడానికి లేకపోతే ఆ చెడు అనేది ఆ క్రిమికీటకాలు అనేవి ఉమ్. మన దగ్గరికి రాకుండా అదొక రక్షణ లాగా అక్కడ బ్లడ్కి ఆగిపోతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు జరగట్లేదు ఈ ఇదంతా? పల్లెటూర్లలో పల్లెటూరులో జరుగుతుంది, జరుగుతుంది. సిటీస్లో జరగట్లేదు. ఓకే. జంటు బలులు అనేవి నిషేధించారు. ఎందుకంటే అమ్మవారికి శ్రీచక్ర పద్ధతిలో పూజలు ఉపాసనలు జరుగుతున్నాయి కాబట్టి ఉమ్, అక్కడ మాంసం అనేది నిషేధం. ఓకే. మీరు అంటే ఇలా బోనం ఎత్తడము అదే ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవును. వేరే వాళ్ళు మొక్కుకున్నప్పుడు ఆ బోనాలు దానికి డబ్బులు ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటాం. ఉమ్. రెమ్యునరేషన్స్ అని ఉంటాయి కదా, చేస్తుంటాం. అమ్మవారికి బలిచ్చేటప్పుడు కూడా జట్కా అని చెప్పి హలాల్ అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తున్నారు. నిజంగా ఏది చేస్తే అమ్మవారికి మంచిది అమ్మవారి దగ్గర? మీరు అన్న 2 పదాలలో ఒక పదమే మనది. ఉమ్, అంటే ఏంటది? మన దేవుడి విషయంలో అంటే మన హిందూ సనాతన ధర్మంలో సనాతన అని కూడా చెప్పలేదు, గ్రామ దేవతలు కాబట్టి జానపద సాంప్రదాయంలో జట్కా అనేది నిజమైన సాంప్రదాయం. ఈ హలాల్ అనేది ముస్లిమ్స్ నుంచి దర్గాల దగ్గర కోసినప్పుడు కానీ అది ముస్లిమ్స్ పద్ధతిలో జరుగుతుంటుంది, మహమ్మదీయుల పద్ధతిలో జరుగుతుంటుంది. ఉమ్, ఈ జట్కా అనేది కొన్ని కులస్తుల వాళ్ళు ఉంటారు కదా, ఆ కులస్తులే బలిస్తూ ఉంటారు. అంటే ఏటేస్తారనమాట ఇట్లా ఉమ్, కత్తితో ఏటు. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో వాళ్ళే చేస్తుంటారు. ఆ ఆ. పలానా కులస్తులని ఉంటారు, ఆ ఓకే. కులం వాళ్ళే వచ్చి పోషమ్మ దగ్గర ఏట కోసేటప్పుడు ఆ కులం వాళ్ళే ఏటేస్తారు. ఉమ్, ఒకే ఏటుకేస్తారు కొన్ని దగ్గర అయితే. ఆ, అది ఆ ఆలయాల సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. కాకపోతే హలాల్ అనేది మన సాంప్రదాయం కాదు. ఉమ్, అది ప్రజలు గ్రహించుకొని ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటుంటాం కదా, అవగాహన లేకపోవడం, అది తెలియకపోవడం వల్ల ఇప్పుడు హలాల్ చేయిస్తున్నారు కానీ ఉమ్. అది అమ్మవార్లకి పని చెయ్యదు. ప్రత్యేకించి ఆలయాలు పూజలు ఇలాంటివి అనేసరికి మనకి ఎక్కువగా బ్రాహ్మణ్సే ఈ పూజలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ప్రత్యేకంగా ఈ గ్రామ దేవతల విషయానికి వస్తే అక్కడ కుమ్మరి వారు ఇంకా మిగతా కులస్తులే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ బోనం సమర్పించేటప్పుడు అవును. కానీ అదంతా. ఎందుకని ఈ ఆచారం ముందు నుంచే ఉందా? ఈ ఆలయాలు ఏంటంటే ఎక్కడెక్కడో ఉంటాయి. గ్రామ దేవతల ఆలయాలు ఊరవతల, ఊరి మధ్యలో, ఊరి బయట, ఊరి ఎంట్రన్స్లో ఉండేవి. ఉమ్, ఈ గ్రామ దేవతలు ఏంటంటే జానపద ప్రకారంగా ఈ కలియుగాన జన్మాలు ఉన్నాయి కాబట్టి అమ్మవార్లవి ఉమ్, పూనకాలు వస్తాయి కాబట్టి అక్కడ వామాచార పద్ధతులు బలులు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటే బలి నిషేధమే అవును, కదా, నిషేధం. ఉమ్, బ్రాహ్మణ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యనియరు కదా. ఉమ్, అమ్మవారికి శ్రీచక్ర ఉపాసననే చేస్తారు బ్రాహ్మణ్స్ అవును. అన్నప్పుడు బలి చేయకూడదు. అందుకే ఈ కుమ్మరి వాళ్ళు మీరు అన్నట్టు కొన్ని పలానా కులస్తులను ఉంటారు. ఉమ్, ఆ కులస్తుల నుంచే ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఉమ్, కానీ సాధ్యమైనంత వరకు అన్ని ఆలయాలు అర్చకుల చేతికే వెళ్ళిపోయాయి. అవును. అర్చకుల చేతుల మీదకే వెళ్ళిపోయాయి. దేవాదాయ శాఖలో ఉన్న ప్రతి ఆలయం కులస్తులకి లేవు. పలానా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇప్పుడు బోనాలు ఉన్నాయి, ఆ కులస్తులందరూ అక్కడ ఉంటారు. కానీ పూజలు మాత్రం బ్రాహ్మణులే చేస్తారు. ఆ, అమ్మవారిని ముట్టుకోవడం బ్రాహ్మణులే చేస్తారు. అప్పుడు ఏంటంటే అలంకరించడానికి కూడా ఈ కులస్తులే ఉంటుండే, శివశక్తులు ఉంటుండే. ఇప్పుడు వీళ్ళెవరు లేరు, ఇంకా ఓన్లీ బ్రాహ్మణులే. చాలా మంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గరలో జోగినీలే చేసే వాళ్ళు కూడా అవును. ఇప్పటికీ ఉన్నారు కదా. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో శివశక్తులు జోగినీలే వెళ్ళి అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. ఉమ్, అమ్మవారి దీపం డైలీ పెడుతూ ఉంటారు ఉమ్, వాళ్ళే. పంతులు లేకుండా ఆ కులస్తులు ఏంటి పలానా ఆదివారం రోజు వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఎవరైనా వస్తే మాట్లాడుతూ ఉంటారు, చేస్తుంటారు అక్కడి వరకు. శివశక్తులు ఈ జోగినీలు ఏంటంటే కొంచెం అమ్మవారికి ప్రీతిగా ఎక్కువ పూజలు చేస్తారు కాబట్టి సర్టెన్ ఇంట్రెస్ట్తో వెళ్తూ ఉంటారు. అభిషేకాలు చేయడం, అమ్మవారిని అలంకరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
ఓకే. మెయిన్ మనకు ఆషాఢ మాస బోనాలు అనగానే శివశక్తులు, జోగినులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు సమర్పించిన బోనం అయితేనే అమ్మవారికి నిజంగా నచ్చుతుందంటారా సామాన్య మానవుల కన్నా? నేను అన్నాను కదా, రాజకీయ నాయకులు తీసుకెళ్లిన బోనమైనా, బంగారు బోనమైనా, శివశక్తుల బోనమైనా, వెండి బోనమైనా, కుండ బోనమైనా అన్నిట్లలో తీసుకెళ్లేది ఒకే భోజనం. అమ్మవారి నైవేద్యం ఒకటే. కాకపోతే మా పద్ధతి ఏంటంటే మేము బోనం ఎత్తుకొని అమ్మవారిని పూనుకొని విన్యాసాలతో వెళ్తుంటాం. ఇంటికి ఏదైనా దృష్టి ఉన్నా తీసేస్తూ ఉంటాం, చెడుగాలులు ఏమన్నా ఉంటే తీసేస్తూ ఉంటాం. అదొక నిమ్మకాయతో కానివ్వండి, ఒక టెంకాయతో కానివ్వండి, గుమ్మడికాయతో కానివ్వండి చేస్తూ ఉంటాం. అది చేస్తాం కాబట్టి ఈ సాంప్రదాయం అనేది కొంతమంది శివశక్తులతో చేయిస్తూ ఉంటారు. అంతే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఊర్లలో మనకు ఎల్లమ్మ పండగ ఇలాంటి పండుగలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా శివశక్తులే చేస్తుంటారు ఈ పండుగ. శివశక్తులే చేస్తుంటారు. ఎల్లమ్మవి, మైసమ్మవి, మాంకలమ్మవి, మల్లన్నవి. ఏంటంటే వీళ్ళకి అన్ని తెలుస్తుంటాయి, ఇట్లాంటి పండుగలు ఎలా చేయాలి అనేవి వాళ్ళ గైడెన్స్ మీద చేస్తూ ఉంటారు. ఓకే. లందగోళమో ఏదో అని చెప్పి ఆ పండుగల టైంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ టైంలో నిజంగా చాలా ఉగ్రంగా వెళ్ళి ఆ గోళంలో దూకడం ఇలాంటివి చేస్తారు. నిజంగా అమ్మవారి పైన ఉంటారా? అమ్మవారు పైన ఉంటదనే కదా, సాధారణంగా ఎవరన్నా దూకమంటే దూకుతారా? లేదు. మరి మేము ఎందుకు దూకుతాం ఆ టైంలో? అదేంటంటే ఒక పాజిటివ్ ఎక్కువ ఇదైపోయి అక్కడ ఏంటంటే దాని వృత్తాంతం, ఆ లందగోళం యొక్క వృత్తాంతం ఏంటంటే అమ్మవారు కలియుగాన పుట్టింది రేణుకా ఎల్లమ్మ, దుర్గమ్మ, కనకదుర్గాదేవి. ఆ ఎల్లమ్మ ఏంటంటే ఆ లందగోళంలో దాక్కొని కొడుకు పరశురాముడు దండకాలేసి అమ్మవారిని బైండ్ల వేషం కట్టి ఆ పరశురాముడు అమ్మవారిని మేల్కొల్పి పటంలోకి పిలుస్తాడనమాట. అమ్మ రా బయటికి ఎల్లమ్మ ఎల్లమ్మ అనేసి, ఎల్లు ఎల్లమ్మ అని మనం ఇప్పుడు పాటలు కూడా వింటున్నాం. అదేంటంటే బైండ్ల రూపకంగా వాళ్ళ మంత్రోచ్చారణ ప్రకారంగా అమ్మవారిని మేలుకొల్పుతాడు. అప్పుడు అమ్మవారు చాలా ఉగ్రంగా బయటకు వచ్చింది, ఆదిశక్తి పరాశక్తిగా బయటకు వచ్చింది. అందుకే ఆ టైంలో ఏంటంటే ఉగ్రంగా ఉంటదన్నమాట. ఓకే. చాలా మంది ఇంట్లో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు బోనం సమర్పిస్తాను మొక్కుకుంటూ ఉంటారు కదా, అలాంటి వల్ల ఆషాఢ మాస బోనాల వరకు వెయిట్ చేయాల్సిందేనా? మధ్యలో మనకు వీలున్నప్పుడు బోనం సమర్పించవచ్చు అంటారా? అమ్మవారికి చేసుకోవడానికి ఈ పలానా ఆ పలానా అని ఏం లేదు. ఈ ఆషాఢ మాసం అనేది మనం ఇష్టంగా సపరేట్ గా కేటాయించుకున్న రోజులు అంతే. మనిషి తన బాధలు ఉన్నప్పుడు అమ్మ నేను వస్తాను నీ దగ్గరికి అని మొక్కుతుంటారు. అమ్మ కొబ్బరికాయ కొడతా అని మొక్కుతుంటాడు. అమ్మ నాకు ఈ పలానా పని అయితే నీకు ఈ ఆట కోసి దావత్ చేస్తా అంటాడు. అమ్మ నా ఇంట్లో పిల్లలు పుడితే నీకు పోతరాజులను ఆడిస్తామ్మా అని అంటారు. అమ్మ నాకు మంచి అయితే నీకు తొట్టెలు కడతా అని మొక్కుతుంటారు. ఇది అది అని ఏముండదు. ఈ ఆషాఢ మాసం అనేది ఒక మనం కేటాయించుకున్న నెల చేయవలసిన విధానం అంతే. ఓకే. ఇంకా మీ కుటుంబ నేపథ్యానికి వస్తే దాని గురించి తెలియజేయండి. మా కుటుంబం మమ్మీ, డాడీ మురహరి, అనిత గారు. డాడీ బిజినెస్ చేస్తారనమాట. మమ్మీ మమ్మల్ని చూసుకునేది, బిజినెస్ కూడా చూసుకునేది మేము చిన్న ఉన్నప్పుడు. ఇంకా ఆ ఇద్దరు అన్నయ్యలు, నేను. వాళ్ళ ఎల్డర్స్, నాకన్నా పెద్దవాళ్ళు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. బిజినెస్ అంటే ఏం చేస్తారు? షాప్స్ ఉన్నాయి, కిరాణం షాప్ ఉండేది డాడీకి. మా పెద్దనాన్నలు అందరూ బిజినెస్లే అనమాట. ఓకే. మీరు కలిసే ఉంటారా ఫ్యామిలీతో? కలిసే ఉంటాం. మా సెకండ్ బ్రదర్ వాళ్ళు మా దగ్గర లేరు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు, స్టడీస్ అట్లా. ఓకే. మీ విషయానికి వస్తే ప్రత్యేకంగా చదువుకున్నారు బాగా, మరి ఇంకా అంటే స్టడీస్ కంటిన్యూ చేసి ఫర్దర్గా ఇంకో వేలో ఇన్కమ్ సోర్స్ అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? దీనికి అంకితం అయిపోవాలనుకుంటున్నారా? ఇన్కమ్ సోర్స్ గురించి నా ఫ్యామిలీ చూసుకుంటారు. నేను ఎప్పుడు డబ్బుల గురించి మా ఫాదర్ చేస్తూ ఉంటారు, అంతో ఇంతో నేను కల్పించుకుంటూ ఉంటాను. అది ఉద్దేశం అనేది కాదు, కానీ స్టడీస్ అనేవి నాకు చాలా ప్యాషన్. నాకు చదవాలి ఎప్పుడు. నేను నార్మల్గా కూడా ఎక్కువ కొంచెం ఏదైనా విషయాన్ని బాగా సూక్ష్మంగా చూస్తుంటాను. సూక్ష్మంగా ఏదో కాన్కేవ్ పెట్టి చూస్తారు కదా, అట్లా చూస్తుంటాను, తెలుసుకుంటూ ఉంటాను. అలా అది బుక్స్ ద్వారా కానీ దేని ద్వారా అయినా అట్లా. నాకు కొంచెం స్టడీస్ అంటే కొంచెం ఇష్టమే. MBA చేయాలనేది నా ఆలోచన. చెయ్యాలి, ఇప్పుడు ఆలోచన వరకే ఉంది అది, ఇంకా అది పని వరకు రాలేదు. చూసి కన్ఫామ్ గా మాత్రం చేస్తాం. చాలా సంతోషం అండి. నిజంగా మీ కుటుంబ నేపథ్యం అయితే ఏంటి, ఆషాఢ మాస బోనాల విశిష్టత అయితే ఏంటి, చాలా చక్కగా తెలియజేశారు మా అందరికీ కూడా. నా తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్.